యానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై 4568 ఓట్లతో గెలుపొందారు. ఆరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్లాడి కృష్ణారావుతో మా ప్రతినిధి రాజశేఖర్ ముఖాముఖి. పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. యానంలో మరోసారి ఆరోసారి మల్లాడి కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా గెలుపడం జరిగింది. దీనికి సంబంధించి వారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించింది అన్ని రాష్ట్రాల్లో. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది ప్రతి చోట కూడా కేంద్రం సహాయం ఉంటేనే ఈ రాష్ట్రాలు బాగుంటాయి, ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నది ప్రజలు చూస్తున్నారండి. ఇది కేంద్రపాలిత ప్రాంతం అండి. కేంద్రం సపోర్ట్ లేకుండా ఈ కేంద్రపాలిత ప్రాంతం నిలబడడం అన్నది ఉండదండి. అదే 2016 నుంచి 21 వరకు చూసాం, 21 నుంచి 2020 వరకు ఇప్పుడు చూసాం. అందుకని ప్రజలు రెండోసారి కూడా మళ్ళా ఇదే గవర్నమెంట్ రావాలి, ఇదే రంగస్వామి ముఖ్యమంత్రిగా ఉండాలి, మోడీ గారి సహాయం కావాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఇచ్చిన తీర్పండి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ఇటు పాండిచేరి సపోర్ట్ తోటి యానానికి ఏ విధంగా మాట ఇచ్చానో ఆ మాట నిలుపుకుంటాను. పాండిచేరి ప్రజలకు మీ ప్రభుత్వం తరఫున ఎలా ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ఎలాంటి చర్యలు 100% అండి. పాండిచేరి గవర్నమెంట్ ద్వారాగా ఏవైతే ఇచ్చానో అది 100% చేస్తానండి. కేంద్రం తోట ఏ పనులు చేయించానో 100% ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యత నాదండి. యానాం ప్రజలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా హామీలు కూడా ఇచ్చారు. ఆ హామీల అమలు చేసే విషయంలో మీరు ఎలాంటి చొరవ తీసుకున్నారు? అవన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టాను. రోజులు, నెలలు, సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు నేను ఆగనండి. ఎంత స్పీడ్గా చేయాలి అంత స్పీడ్గా చేస్తాను సార్. మరోసారి మంత్రి పదవి ఆశించే అవకాశం వస్తుందండి. 100% అండి. పుదుచ్చేరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటి కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి, అదేవిధంగా యానాం ప్రజలకు మేనిఫెస్టో ద్వారా చెప్పినటువంటి ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారు చెబుతున్నారు. రాజశేఖర్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, యానాం నుంచి.